Welcome to Surya Social Academy. Today we are going to learn about 9th Social Geography part, Chapter 2, Physical Features of India. Very important bits and question and answers. ఈరోజు మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రంలోని భూగోళ శాస్త్రంలో భాగమైన రెండో పాఠ్యాంశంలో భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాల్లో అతి ముఖ్యమైనటువంటి బిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్లు చర్చించడం జరుగుతుంది. How many physical divisions are there in India? భారతదేశం ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా విభజింపబడి ఉన్నది? ఆన్సర్ ఇస్ 6 physical divisions. 6 భౌగోళిక స్వరూపాలుగా విభజింపబడి ఉన్నది. లుక్ అట్ ద మ్యాప్. పటంలో మనం గమనించినట్లయితే నెంబర్ 1, నార్థరన్ మౌంటైన్స్. నార్థరన్ మౌంటైన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హిమాలయన్ మౌంటైన్స్. మొదటిది హిమాలయ పర్వతాలు. సెకండ్ వన్, Northern Plains. Northern Plains also called as Indo-Gangetic Plains. రెండవది ఉత్తర మైదానాలు లేదా గంగా సింధు మైదానంగా చెప్పవచ్చు. థర్డ్ వన్, ద గ్రేట్ ఇండియన్ డెసర్ట్, థార్ డెసర్ట్. మూడవది భారతదేశంలో గొప్ప ఎడారిగా పిలువబడుతున్నటువంటి థార్ ఎడారి. ఫోర్త్ వన్, పెనిన్సులర్ ప్లాట్యూ. నాలుగవది ద్వీపకల్ప పీఠభూమి. ఫిఫ్త్ వన్, కోస్టల్ ప్లెయిన్స్. ఐదవది తీర మైదానాలు, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అండ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. తీర మైదానాల్లో పశ్చిమ తీర మైదానాలు, తూర్పు తీర మైదానాలుగా విభజింపవచ్చు. సిక్స్త్ వన్, ఐలాండ్స్, దీవులు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు. లక్షద్వీప్స్ ఐలాండ్స్ ఇన్ అరేబియన్ సీ. అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపులు. వీటిని 6 ప్రధాన భౌగోళిక స్వరూపాలుగా విభజించారు. What is known as Punjab Himalayas? The area between the Indus and the Satluj is traditionally known as the Punjab Himalayas. Between Indus and Satluj rivers, which area is called Kumaon Himalayas. The part of Himalayas lying between the Satluj and Kali river is known as the Kumaon Himalayas. Between Satluj and Kali river area, what are known as Nepal Himalayas. The area that lies between the Kali and the Tista river is known as the Nepal Himalayas. Between Kali river and Tista river, between the area of Kali river and Tista river. Which part of the Himalayas is known as Assam Himalayas? The part of the Himalayas lying between Tista and Dihang river is known as Assam Himalayas. పంజాబ్ హిమాలయాలు అంటే సింధు నది మరియు సట్లెజ్ నది మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్నంతా పంజాబ్ హిమాలయాలుగా పిలుస్తారు. కుమయూన్ హిమాలయాస్ అంటే సట్లెజ్ నుంచి కాళీ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్నంతా కుమయూన్ హిమాలయాస్ గా పిలుస్తారు. నేపాల్ హిమాలయాస్ అంటే ఏమిటి అంటే కాళీ రివర్ నుంచి తీస్తా రివర్ మధ్య ఉన్నటువంటి ఈ హిమాలయాలంతా నేపాల్ హిమాలయాలుగా పిలుస్తారు. అస్సాం హిమాలయాలు అంటే ఏమిటి అంటే తీస్తా రివర్ నుంచి దిహాంగ్ రివర్ వరకు, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న దిహాంగ్ రివర్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్నంతా అస్సాం హిమాలయాస్ గా పిలుస్తారు అని పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. The Himalayas consist of 3 parallel ranges in its longitudinal extent. Name them. హిమాలయ పర్వతాలు 3 ప్రధానమైనటువంటి పర్వత శ్రేణులుగా విభజింపబడ్డాయి. అవి ఏమిటి? The northernmost range known as the Greater Himalayas are also called as Himadri. అత్యున్నతమైనటువంటి హిమాలయాలను హిమాద్రి పర్వతాలు అని కూడా అంటారు. Look at the map. Number 2, the range lying to the south of the Himadri known as Himachal or Lesser Himalayas. దాని తర్వాత
దానికి కొంచెం దక్షిణాన ఉన్నటువంటి ఆ యొక్క పర్వతాలను నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ పర్వతాలుగా పిలుస్తారు. The outermost range of the Himalayas, known as the Shivalik. నిమ్న హిమాలయాలకు దిగువన అంటే దక్షిణ భాగంలో ఉన్నటువంటి హిమాలయాలను బాహ్య హిమాలయ లేదా శివాలిక్ పర్వతాలుగా పిలుస్తారు. హిమాద్రి, హిమాచల్, Shivalik. The greater Himalayas also called as Himadri. The middle Himalayas called as Himachal or lesser Himalayas. The outer Himalayas called as Shivalik ranges. Which is the highest mountain in the world? Answer is Mount Everest. The range of Himalayas mountains is the highest mountain in the world with a height of approximately 8,848 meters. ప్రపంచంలో కల్లా ఎత్తైనటువంటి శిఖరం ఎవరెస్ట్ శిఖరం. పటంలో చూడండి, ఎవరెస్ట్ శిఖరం నేపాల్ చైనా సరిహద్దుల్లో ఉంది. దీని హైట్ 8,848 మీటర్లు. Which is the second highest peak in the world? K2. Also known as Godwin Austen, is the second highest mountain on earth after Mount Everest. It is located on POK. POK means Pak Occupied Kashmir. ప్రపంచంలో కల్లా రెండవ అతి ఎత్తైనటువంటి శిఖరం K2. దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అంటాం. ప్రస్తుతం ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నది. కారకోరం శ్రేణుల్లో K2 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నది. Which mount is the highest peak in India? The highest peak in India is Kanchenjunga, located in Sikkim. Look at the map. Observe the Kanchenjunga location. Its height is 8,586 meters. K2 has a highest altitude of 8,611 meters, but it is not considered in India's highest peak as it is located in Pakistan on the other side of LOC. మరి భారతదేశంలో కల్లా ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటే సిక్కింలో ఉన్నటువంటి కాంచనగంగా. పటంలో చూపిన విధంగా కాంచనగంగా సిక్కింలో ఉంది. మరి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో K2 శిఖరము ఇవ్వడం జరిగింది. K2 శిఖరం ప్రస్తుతము భారతదేశంలో లేదు. ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతం ఉన్నది. కాబట్టి భారతదేశంలో కల్లా ఎత్తైన శిఖరము అంటే ప్రస్తుతానికి కాంచనగంగా. Which is the highest peak in Western Ghats and South India? Annamudi or Annaimudi is a mountain location in Ernakulam district and Idukki district of the Indian state of Kerala. It is the highest peak in Western Ghats and in South India at an elevation of 2,695 meters. Look at the map. Observe the location of Annaimudi in Kerala. పశ్చిమ కనుమల కల్లా ఎత్తైనటువంటి శిఖరం లేదా దక్షిణ భారతదేశంలో కల్లా ఎత్తైన శిఖరం ఏది అంటే కేరళలో ఉన్నటువంటి అన్నామలై కొండలు లేదా కార్డమం హిల్స్ అంటాం, ఏలక కొండలు అంటాం. ఆ కొండలలో ఉన్నటువంటి అన్నైముడి అనేటువంటి శిఖరం దక్షిణ భారతదేశంలో కల్లా ఎత్తైనటువంటి శిఖరంగా చెప్పవచ్చు. విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్? జిందగఢ్ పీక్ ఆర్ మహేంద్రగిరి. తూర్పు కనుమల కల్లా ఎత్తైనటువంటి శిఖరం జిందగఢ పర్వతమా లేదా మహేంద్రగిరి? ఎందుకంటే పాఠ్యాంశంలో మహేంద్రగిరి అనేటువంటి ఆ యొక్క ఆన్సర్ ఉంది. మహేంద్రగిరి అనేది ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లో అంటే ఒడిశాలో ఉంటుంది.
అయితే ప్రస్తుతము తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం జిందగడగా చెప్తారు. ఇది అరకు వ్యాలీ లేదా అరకు డిస్ట్రిక్ట్ లో ఉంది. హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్, జిందగడ పీక్. ఇట్ హ్యాస్ elevation of 1900 meters. It is located in the Araku Valley of Andhra Pradesh. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిందగడ అంటే అరకు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి జిందగడ అనేది తూర్పు కనుమల కల్లా ఎత్తైన శిఖరంగా చెప్పవచ్చు. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ మహేంద్రగిరి పీక్? 1501 మీటర్స్. మహేంద్రగిరి అనేది ఒడిస్సాలో ఉంది. టెక్స్ట్ బుక్ లో మహేంద్రగిరి అనేది తూర్పు కనుమల కల్లా ఎత్తైనటువంటి పర్వత శిఖరంగా చెప్పారు. అయితే దానికంటే హైట్ ఉన్నటువంటి శిఖరం ఏదంటే జిందగడ. ఇది అరకు డిస్ట్రిక్ట్ లో అరకు వ్యాలీ కాడ ఉన్నది. విచ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్? దొడబెట్ట పీక్. నీలగిరి హిల్స్ అనేటివి అంటే నీలగిరి పర్వతాలు అనేటివి తమిళనాడులో ఉంటాయి. తమిళనాడులో ఉన్నటువంటి నీలగిరి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే దొడబెట్ట. ఒకసారి పటం గమనించినట్టయితే లుక్ అట్ ద మ్యాప్, అబ్జర్వ్ ద లొకేషన్ ఆఫ్ మౌంటైన్స్. హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అనైముడి. హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్ దొడబెట్ట. హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ జిందగడ. హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా కాంచనగంగా. Which range consists of famous valleys of Kashmir, Kulu and Kangra? Answer is lesser or also called as Himachal, Himalayas. కాశ్మీర్ లోయ, కులు, కాంగ్రా లోయలు అనేటివి సుప్రసిద్ధి చెందినటువంటి లోయలు ఇవి. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ పర్వతాల్లో ఉన్నాయి. The outermost range of the Himalayas is called as Shivalik ranges. The longitudinal valleys lying between the lesser Himalayas and the Shivalik is known as dunes. బాహ్య హిమాలయాలను శివాలిక్ పర్వతాలని కూడా అంటారు. అంటే చివరిగా ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు. ఇవి హైట్ చాలా తక్కువగా 900 నుంచి 1100 మీటర్ల హైట్ లోనే ఉంటాయి. The longitudinal valleys lying between the lesser Himalayas and the Shivalik is known as dunes. అదే విధంగా ఈ హిమాచల్ పర్వతాలు అంటే నిమ్న హిమాలయాలు, శివాలిక్ పర్వతాల మధ్య ఉన్నటువంటి ఈ లోయలను డూన్స్ అంటావు. ఫర్ ఎగ్జాంపుల్ డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్ ఎక్సెట్రా. ఉదాహరణకు అంటే లెస్సర్ హిమాలయాస్ అంటే మధ్య హిమాలయాలు లేదా హిమాచల్ పర్వతాలకు మధ్య, శివాలిక్ పర్వతాలకు మధ్య డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్ లాంటివి ఉన్నటువంటి ఈ డూన్స్ అన్నమాట. డూన్స్ అంటే లెస్సర్ హిమాలయాస్ అంటే నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ పర్వతాలకు, శివాలిక్ పర్వతాలకు మధ్య ఉన్నటువంటి లోయలుగా చెప్పవచ్చు. What is the shape of Deccan Plateau? Answer is triangle shape. దక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో ఉన్నది అంటే త్రిభుజ ఆకారంలో ఉన్నది. What is the Peninsular Plateau composed of? Answer is the Peninsular Plateau is composed of igneous and metamorphic rocks. ద్వీపకల్ప పీఠభూమి వేటితో ఏర్పడ్డది అంటే కఠినమైనటువంటి అగ్నిశిలలు, రూపాంతర శిలలుతో ఏర్పడినది పీఠభూమి. What is the soil found in the Deccan Plateau? Answer is the soil found in the Deccan Plateau is black soil. It is also known as the Deccan Trough. దక్కన్ ట్రాప్ అని పిలువబడేటువంటి నల్లరేగడి నేలతో ఏర్పడినటువంటిది దక్కన్ పీఠభూమి. ఇది ప్రతి పంటకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి పీఠభూమి.
Lakshadweep Islands. Lakshadweep Islands lying in Arabian Sea. లక్షద్వీపులు అనేటివి అరేబియా మహాసముద్రంలో ఉన్నాయి. The Lakshadweep Islands covered a small area of only 32 square kilometers. లక్షద్వీపులు అనేటివి 32 చదరపు కిలోమీటర్లు మాత్రమే విస్తరించి ఉన్నాయి. In which year the name Lakshadweeps, Minicoy and Amin Deeps were named Lakshadweep. ఏ సంవత్సరంలో లక్కదీవులు, మినికాయ్ దీవులు, అమీనా దీవులుగా పిలువబడేటువంటి వీటిని లక్షద్వీపులుగా మార్చారంటే in the year of 1973, 1973 సంవత్సరంలో. Which island the administrative headquarters of the Lakshadweeps? Kavaratti Island. లక్షద్వీపుల రాజధాని ఏది అంటే కవరత్తి. Which of the following island uninhabited and has a bird sanctuary? Pitti Island. లక్షద్వీపులలోని ఏ దీవిలో పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే పిట్టి అనేటువంటి ఆ దీవిలో. A narrow built about 8 to 16 kilometers in width, lying parallel to the slope of the Shivalik, it is known as the dash. Answer is Babar. శివాలిక్ హిమాలయ పర్వతాల క్రింద సమాంతరంగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి గులకరాళ్ళ మండలం లేదా ప్రాంతాన్ని బాబర్ అంటారు. A wet, swampy and marshy region in northern plains of India is known as dash. Answer is Terai. ఉత్తర మైదానాల్లో బాబర్కు దక్షిణాన తడి లేదా చిత్తడి లేదా బురదగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటాము అంటే తడితో కూడిన చిత్తడి లేదా బురద ప్రాంతాన్ని అంటే బాబర్కు దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతాన్ని తెరాయి అంటారు. తెరాయి. The near younger deposition of the flood plains are called dash. ఖాదర్. ఉత్తర మైదానాల్లో నదులు తీసుకొని వచ్చినటువంటి కొత్త ఒండ్రు మట్టిని ఏమంటారు అంటే ఖాదర్ అనే పేరుతో పిలుస్తారు. What do you mean by the term of Bangar? It is an old alluvial soil. It is comparatively less fertile. పురాతనమైనటువంటి ఒండ్రు మట్టి అంటే నదులకు దూరంగా ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఈ ఒండ్రు మట్టిని బంగర్ అంటాం. ఇది చాలా తక్కువ సారవంతం, ఎందుకంటే ఇది ఎప్పుడో వచ్చినటువంటి మట్టి. కాబట్టి ఖాదరు చాలా సారవంతమైన మట్టి, ఒండ్రు మట్టి. బంగారు తక్కువ సారవంతమైనది, నదికి దూరంగా ఉంటుందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. What is the meaning of mountain pass? Given 2 examples. పర్వతాల్లో కనుమలు అనగానేమిటి? 2 ఉదాహరణలు ఇవ్వండి. Answer is passes are the land routes in the mountains though which people can travel and navigation. అంటే పురాతన కాలంలో పర్వతాల్లో ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి దారులనే పాస్ అంటే కనుమ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బోలాన్ పాస్, ఖైబర్ పాస్ ఆర్ 2 such passes of the Himalayas. హిమాలయాల్లో ఖైబర్ కనుమ, బోలాన్ కనుమ అనేటువంటి కనుమలు ప్రధానంగా ఉన్నాయి. Look at the map, observe the location of Bolan Pass, Khyber Pass. బోలాన్ కనుమ, ఖైబర్ కనుమలు అనేటివి హిమాలయాల్లో ఉన్నాయి. Which is the largest national park in Uttar Pradesh? Dudhwa National Park is the largest national park in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పెద్ద జాతీయ పార్క్ ఏమిటి అంటే దుధ్వా నేషనల్ పార్క్. లుక్ అట్ ద మ్యాప్. పటాన్ని చూసినట్టయితే లొకేషన్ ఆఫ్ దుధ్వా నేషనల్ పార్క్ అంటే ఈ దుధ్వా నేషనల్ పార్క్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పార్క్. ఇది పటంలో గమనించవచ్చు. The largest delta in the world is dash.
Answer is Sundarban Delta. Look at the map. Observe the location of Sundarban Delta. ప్రపంచంలో కల్లా అతిపెద్ద డెల్టా ఏదంటే సుందర్బన్ డెల్టా. ఇది బంగాళాఖాతంలో గంగా నది కలిసే ముందర ఏర్పడేటువంటి అతిపెద్ద డెల్టా. ఇది బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో కొంత భాగం ఉంటుంది. అంటే సుందరి ట్రీస్ అంటే సుందరి అనేటువంటి వృక్షాల వలన సుందర్బన్ డెల్టా అనే పేరు వచ్చింది. వాట్ ఆర్ ద బార్కన్స్? Answer is Barkans are crescent shaped dunes found in the Indian desert. బార్కన్లు అంటే అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలు అని చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా థార్ డెసర్ట్ లో ఉన్నాయి. Which is the only river found in desert region of? Answer is Luni. Luni is the only largest river in the Indian desert region. In the region, streams appear during the rainy season. థార్ ఎడారిలో ఉన్నటువంటి ఏకైక అంతర్వాహిక నది ఏది అంటే లూని నది. పటంలో చూపిన విధంగా ఇది అంతర్వాహిక నది, అండర్ డ్రైనేజ్ రివర్, అంటే ఇసుక లోపలనే ప్రవహిస్తుంది. Is Chilka Lake is the India's largest saltwater lake? Yes. Answer is Chilka Lake, the largest saltwater lake in India, in the state of Odisha, lies to the south of the Mahanadi Delta. Look at the map. Observe the location of Chilka Lake in Odisha. ఒడిశా రాష్ట్రంలో చిలికా లేక్ అనేటువంటిది అతిపెద్ద ఉప్పునీటి సరస్సు మన దేశంలో. ఇది మహానది డెల్టాకు దక్షిణ భాగంలో ఉంది. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది. India's only active volcano is found on dash in the Andaman and Nicobar groups of islands. Answer is Barren Island. అండమాన్ నికోబార్ దీవులలో అంటే బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి అగ్నిపర్వత దీవి ఏది అంటే బారెన్ దీవి. Which is the largest inhabited riverine island in the world? Answer is Majuli Island. In the Brahmaputra River is the largest inhabited river island in the world. ప్రపంచంలో కల్లా బ్రహ్మపుత్ర నది వ్యవస్థలో ఉన్నటువంటి మజులు దీవి అతిపెద్ద జనావాస నది తీర ద్వీపంగా చెప్పవచ్చును. Look at the map. Observe the location of Majuli Island in బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర నదిలో ఉన్నటువంటి అస్సాంలో ఉంది ఇది. ఈ నది మధ్యలో ఉన్నటువంటి ఈ మజులి ద్వీపం అనేది ప్రపంచంలో కల అతిపెద్ద జనావాస నది తీర ద్వీపంగా చెప్పవచ్చును. Look at the map. Observe the western coastal plain of India. పశ్చిమ తీర ప్రాంతాన్ని మనము పటంలో చూడవచ్చును. గుజరాత్ coastal plain known as the Kathiawar coastal plain. Maharashtra Goa coastal plain known as the Konkan coastal plain. Karnataka coastal plain known as the Kannada or Kannada coastal plain. Kerala coastal plain known as Malabar coastal plain. Kathiawar తీరం అని ఏ తీరాన్ని అంటారంటే గుజరాత్ తీరాన్ని అంటారు. మహారాష్ట్ర గోవా తీరాన్ని కొంకన్ తీరంగా చెప్తారు. అదేవిధంగా కర్ణాటక తీర ప్రాంతాన్ని కన్నడ లేదా కెనరా తీరంగా చెప్తారు. కేరళ తీర ప్రాంతాన్ని మలబార్ తీరంగా పేర్కొంటారు. ఇవంతా పశ్చిమ తీరంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు, వాటి పేర్లు. Look at the map. Observe the eastern coastal plain of India. తూర్పు తీర మైదానానికి సంబంధించిన పటాన్ని మనం గమనించవచ్చు. What are the Tamil Nadu coastal plains called as? Answer is Coromandel coast. తమిళనాడు తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే కోరమాండల్ తీరంగా పిలుస్తారు. What is the Andhra Pradesh coastal plain also known as? Answer is Sarkar coastal plain. ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే ఉత్తర సర్కార్గా పిలవడం జరుగుతుంది. What are the coastal plains of Odisha called as? Answer is Utkal coastal plain. ఒడిశా తీరాన్ని
ఏమని పిలుస్తారు అంటే ఉత్కల్ తీర ప్రాంతంగా పిలవడం జరుగుతున్నది. టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్సర్సైజెస్. మన పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి అభ్యాసాలు లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి సంబంధించిన అంశాలు. Choose the right answer from the 4 alternative given below. క్రింద ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. Number 1. A landmass bounded by the sea on 3 sides is referred to as dash. Answer is peninsula. 3 వైపులా సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు అంటే ద్వీపకల్పం అంటారు. Second one. Mountain ranges in the eastern part of India forming its boundary with Myanmar are collectively called. Answer is Purvanchal ranges. భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్ దేశంతో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను ఏమని పిలుస్తారు అంటే పూర్వాంచల్ పర్వతాలు అంటారు. The western coastal strip south of Goa is referred to as. Answer is Kannada or Canara. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఏ విధంగా పిలుస్తారంటే గోవాకు దక్షిణ కర్ణాటక ఉంటుంది, దాన్ని కన్నడ లేదా కేంద్ర తీర ప్రాంతంగా పిలుస్తారు. Fourth one. The highest peak in Eastern Ghats is. Answer is మహేంద్రగిరి. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం మహేంద్రగిరిగా పాఠ్యాంశంలో ఉంది. వాస్తవానికి జిందగడ అనేటువంటి తూర్పు కనుమల లెక్కల్లో ఎత్తైనటువంటి శిఖరం, అయితే ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి మహేంద్రగిరే కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద బాబర్? రెండో ప్రశ్నలో ఒకటవది బాబర్ అనగా ఏమిటి? ఆన్సర్ ఇస్ the river after descending from the mountains deposit pebbles in narrow belt of about 8 to 16 kilometers width laying parallel to the slope of the Sivalik. It is known as Babar. బాబర్ అంటే ఏమిటి అంటే నదులు పర్వతాల నుండి కిందికి వచ్చిన తర్వాత శివాలిక్ పర్వతాల వాలుకు సమాంతరంగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పుతో ఇరుకైన మేఘలలో ఉన్న గులకరాళ్ల మండలాన్ని బాబర్ అని పేరుతో పిలుస్తారు. Second question. Name the 3 major divisions of Himalayas from north to south. హిమాలయాల్లో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న 3 ప్రధాన విభాగాలను పర్వత శ్రేణులను చెప్పండి, పేర్కొనండి అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఈస్ The Himalayas has 3 major divisions: Himadri, Himachal, Sivalik. హిమాలయ పర్వతాల్లో హైట్ను బట్టి అంటే ఎత్తును బట్టి 3 పర్వత శ్రేణులుగా విభజించడం జరిగింది. హిమాద్రి ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేటర్ హిమాలయాస్. సెకండ్ వన్ హిమాచల్. హిమాచల్ రేంజెస్ ఆల్సో కాల్డ్ యాజ్ లెస్సర్ హిమాలయాస్. థర్డ్ వన్ శివాలిక్ హిమాలయాస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఔటర్ హిమాలయాస్. హిమాద్రి పర్వతాలు లేదా అత్యున్నతమైన హిమాలయాలు మన భారతదేశం అంటే హిమాలయాల్లో అత్యున్నతమైన హిమాలయాలుగా ఉత్తరాన ఉన్నాయి. మరి వాటి క్రిందనే హిమాచల్ పర్వతాలు లేదా నిమ్న హిమాలయాలుగా పిలువబడే పర్వతాలు ఉన్నాయి. వాటి క్రిందనే శివాలిక్ పర్వతాలు లేదా బాహ్య హిమాలయాలు అని పిలువబడేటువంటి పర్వతాలు ఉన్నాయి. థర్డ్ వన్, విచ్ ప్లాట్యూ lies between the Aravalli and the Vindhya ranges. ఏ పీఠభూమి ఆరావళి మరియు వింధ్య పర్వతాల శ్రేణుల మధ్య ఉంది అంటే ఆన్సర్ ఇస్ మాల్వా ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూ is the plateau that lies between Aravalli and Vindhya ranges. ఆరావళి పర్వతాలకు వింధ్య పర్వతాలకు మధ్య ఇక్కడ ఉన్నటువంటి ఈ పీఠభూమిని మాల్వా పీఠభూమిగా పిలుస్తారు.
Last question. Name the islands group of India having coral origin. పగడపు ఆవిర్భావాన్ని కలిగి ఉన్న భారతదేశంలోని ద్వీప సముదాయాన్ని పేర్కొనండి. ఆన్సర్ ఈజ్ లక్షద్వీప్ ఈజ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ హ్యావింగ్ కోరల్ ఆరిజిన్. మన భారతదేశంలో అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపులు అనేటివి పగడపు దీవులుగా చెప్పవచ్చు. Third question. Distinguish between బంగర్ అండ్ కాదర్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. తేడాలు గుర్తించండి లేదా తేడాలు తెలపండి. బంగర్కు కాదర్కు మధ్య, పశ్చిమ కనుమలు తూర్పు కనుమలకు మధ్య తేడాలు తెలపండి. ఫస్ట్ వన్, డిఫరెన్సెస్ బిట్వీన్ బంగర్ అండ్ కాదర్. బంగర్కు కాదర్కు మధ్య తేడాలు మనం చూద్దాం. మొదటి క్వశ్చన్. బంగర్, ఇట్ ఈస్ ఓల్డ్ అల్వెల్ సాయిల్, ఇది పురాతనమైన ఒండ్రు మట్టి. కాదర్, ఇట్ ఈస్ న్యూ అల్వెల్ సాయిల్, ఇది నవీన ఒండ్రు మట్టి. బంగర్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ నార్థర్న్ ప్లెయిన్స్, ఇది ప్రధానంగా ఉత్తర మైదానాల్లో చూస్తాం, అంటే నదికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చూస్తాం. కాదర్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫ్లడ్ ప్లెయిన్స్, ఇది నది ప్రాంతంలో, నది వరద ప్రాంతంలో ప్రధానంగా గమనించవచ్చు. బంగర్, ఇట్ హ్యాస్ ఏ లెస్ ఫెర్టైల్ సాయిల్, అంటే బంగర్ అనేది తక్కువ సారం ఉన్న ఒండ్రు మట్టి. కాదర్, ఇట్ ఈస్ మోర్ ఫెర్టైల్ దాన్ ద బంగర్, బంగర్తో పోల్చినప్పుడు ఇది చాలా సారవంతమైన మట్టిగా చెప్పవచ్చు. డిఫరెన్సెస్ బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. పశ్చిమ కనుమలు తూర్పు కనుమలకు మధ్య ఉన్న తేడాలు. మొదటిగా పశ్చిమ కనుమ, వెస్టర్న్ ఘాట్. ద వెస్టర్న్ ఘాట్స్ లైస్ అలాంగ్ ద అరేబియన్ సీ, అరేబియా సముద్రానికి ఆనుకొని పశ్చిమ కనుమలు ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ లైస్ అలాంగ్ ద బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతాన్ని ఆనుకొని ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. దే ఆర్ కంటిన్యూస్ అండ్ ద క్యాన్ బి క్రాస్డ్ దో పాసెస్ ఓన్లీ, ఇవి చాలా అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి పర్వతాలు. ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు. దే ఆర్ డిస్కంటిన్యూడ్ అండ్ ఇర్రెగ్యులర్ అండ్ డిసెక్టెడ్ బై రివర్స్. పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్నంగా ఉండి అక్కడక్కడ బాల్ఘాట్, తోల్ఘాట్ అనేటువంటి కొన్ని పాస్ అంటే కనుమలు మాత్రమే వేరు చేస్తే, మరి ఈస్టర్న్ ఘాట్స్ అలా కాదు, అంటే తూర్పు కనుమలు అలా కాదు, మరి అక్కడక్కడ విసిరేసినట్లు ఉంటాయి. యావరేజ్ హైట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ 900 to 600 meters above. ఈస్టర్న్ ఘాట్స్, యావరేజ్ హైట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఓన్లీ 600 meters హైట్. పశ్చిమ కనుమలు 900 నుంచి 1600 మీటర్ల ఎత్తులో ఉంటే, తూర్పు కనుమలు 600 మీటర్ల హైట్లోనే ఉంటాయి. అంటే పశ్చిమ కనుమలతో పోల్చినప్పుడు తూర్పు కనుమలు హైట్ తక్కువగా ఉంటాయి. హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అనైముడి, పశ్చిమ కనుమల ఎత్తైన శిఖరం అనైముడి. హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ మహేంద్రగిరి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, జిందగడ ఇన్ అరకు డిస్టిక్. జిందగడ అనేది తూర్పు కనుమల లేకల్లా ఎత్తైనటువంటి శిఖరంగా చెప్పవచ్చు. అరకు డిస్టిక్ లో ఉంది, అరకు లోయ వద్ద, మన ఆంధ్రాలో ఉంది. Which are the major physical divisions of India? Contrast the relief of the Himalayan region with that of the Peninsular Plateau. భారతదేశం యొక్క ప్రధాన భౌతిక విభాగాలు ఏమిటి? హిమాలయ ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపాన్ని ద్వీపకల్ప పీఠభూమితో పోల్చండి. The major physical divisions of India: Himalaya, Northern Plains, Peninsular Plateau, Thar Desert, Coastal Plains, Islands. భారతదేశం యొక్క ప్రధాన భౌగోళిక స్వరూపాలు హిమాలయాలు, ఉత్తర మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తారెడారి, తీర మైదానాలు, దీవులు. The Himalayan regions, formed by folding process due to collision of the Indo-Australian plate with the Eurasian plate. Next, the Peninsular Plateau, formed due to the breaking and drifting of Gondwana land. Himalayan region, Himalayas made up to sedimentary rocks. Peninsular Plateau, plateau contains igneous and metamorphic
rocks. Himalayan region. Himalayas are the most recent landforms. Peninsular Plateau. The Deccan Plateau is one of the most ancient landmasses. Himalayan region. The average height of the Himalayas 6,000 meters. Peninsular Plateau. The average height of the plateau is 900 meters. Himalayan region. The Himalayas lack of minerals. Peninsular Plateau. The plateau is a storehouse of minerals. Himalayan region. Perennial rivers originated in the Himalayas. For example, Indus, Ganga, Brahmaputra. Peninsular rivers. Peninsular rivers are seasonal rivers, rainfed rivers. For example, Krishna, Godavari, Kaveri, Narmada, Tapati. Give an account of the northern plains of India. ఉత్తర మైదానాల గురించి వివరించండి. Dunes of the northern plains. ఉత్తర మైదానాలను ప్రధానంగా 3 రకాలైనటువంటి మైదానాలుగా పిలుస్తారు. Number 1, Punjab plains. Number 2, Ganga plain. Number 3, Brahmaputra plain. సింధు నది దాని ఉపనదులు ప్రవహించే పరివాహక ప్రాంతాన్ని పంజాబ్ మైదానంగాను, గంగా నది దాని ఉపనదులు ప్రవహించే ప్రాంతాన్ని గంగా మైదానంగాను, బ్రహ్మపుత్ర నది ప్రవహించే ప్రాంతాన్ని బ్రహ్మపుత్ర మైదానంగాను విభజించడం జరిగింది. పంజాబ్ ప్లెయిన్. దిస్ ఈస్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద నార్థర్న్ ప్లెయిన్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇది సింధు నది దాని ఉపనదులైనటువంటి ద జీలం, చీనాబ్, రావి, బియాస్ అండ్ ద సట్లెజ్. ఇట్స్ ట్రిబ్యూటరీస్ అంటే సింధు నది ఉపనదులైనటువంటి సట్లెజ్, జీలం, రావి, బియాస్, చీనాబ్ ఈ నదుల పరివాహక ప్రాంతాన్ని పంజాబ్ మైదానంగా చెప్తారు. ఇక్కడ దోయబ్స్ ఎక్కువగా ఉంటాయి. దో మీన్స్ టూ, అబ్ మీన్స్ వాటర్. 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని దోయబ్లు లేదా అంతర్వేది అంటాం. మరి ఇక్కడ పంజాబ్ మైదానంలో ఎక్కువగా అంతర్వేదులు లేదా దోయబ్స్ ఎక్కువగా ఉంటాయి. సెకండ్ వన్, ద గంగా ప్లెయిన్. ఇట్ ఎక్స్టెండ్ బిట్వీన్ గగ్గర్ అండ్ తీస్తా రివర్స్. రెండవది గంగా మైదానం. గగ్గర్ నది మరియు తీస్తా నది మధ్య ఉన్నటువంటి ఈ మైదానం. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ద స్టేట్స్ ఆఫ్ హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇది ముఖ్యంగా హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈ గంగా మైదానం ఉంది. థర్డ్ వన్, ద బ్రహ్మపుత్ర ప్లెయిన్. దిస్ ప్లెయిన్ ఈస్ ఫార్మ్డ్ బై బ్రహ్మపుత్ర అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇట్ లైస్ మెయిన్లీ ద స్టేట్ ఆఫ్ అస్సాం. అస్సాంలో బ్రహ్మపుత్ర మైదానం ఉంది. ఇది బ్రహ్మపుత్ర దాని ఉపనదులతో ఏర్పడినటువంటి మైదానంగా చెప్పవచ్చు. The North Indian plains are divided into 4 different zones. They are Bhabar, Tarai, Bangar and Khadar. ఉత్తర మైదానం తిరిగి 4 ప్రధానమైనటువంటి భౌగోళిక విభాగాలుగా విభజించబడింది. ఆల్రెడీ మనం వీడియోస్లో బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్ ఈ 4 డిఫరెంట్ జోన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. Look at the question and answer. Sixth question. First one, the Indian desert. 6వ ప్రశ్నలో తిరిగి 3 చిన్న ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటిది భారతదేశం యొక్క ఎడారి. The Indian desert is an undulating sandy plain covers with the sand dunes. This region receives a very low rainfall, 150 millimeters per year. It has a arid climate with low vegetation. Streams appear during the rainy season.
Luni is the only large river in this region. Barkans covers large area of the Indian desert. Look at the location of Thar desert. ఆరో ప్రశ్నలో మొదటిది భారతదేశం యొక్క ఎడారి పటంలో చూపిన విధంగా థార్ ఎడారి ఇండియా పటంలో గమనించవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప ఎడారిగా థార్ ఎడారిని పిలుస్తారు. ఇది ఎక్కువగా ఇసుకతో కప్పబడి ఉంటుంది. అతి తక్కువ వర్షపాతం 150 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం పడుతుంది. ఇక్కడ ఉష్ణ లేదా శుష్క వాతావరణం, ఉష్ణమైనటువంటి లేదా శుష్కమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వర్షము పడినప్పుడు మాత్రమే కొద్దిపాటి నదులు ఉంటాయి. మరి ఈ నదులు కూడా బయటికి కనిపించవు. ఈ ప్రాంతంలో, ఈ ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక అంతర్వాహిక నది లూని నది. లూని నది మనం గమనించవచ్చు. ఏకైక అంతర్వాహిక నది. బార్కన్స్ అంటే అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఇసుక దిబ్బలను బార్కన్స్ అంటారు. ఇవి రాజస్థాన్ ఎడారిలో కనిపిస్తాయి. సెకండ్ క్వశ్చన్, ఫీచర్స్ ఆఫ్ సెంట్రల్ హైలాండ్స్. మధ్య ఉన్నత భూభాగము లేదా భూములు అనే పేరుతో పిలువబడుతుంది. లుక్ అట్ ద మ్యాప్, అబ్జర్వ్ ద లొకేషన్ ఆఫ్ సెంట్రల్ హైలాండ్స్. The part of the Peninsular Plateau lying the north of the Narmada River, covering major area of the Malwa Plateau, is known as the Central Highland. నర్మదా నదికి ఉత్తరాన ఈ సెంట్రల్ హైలాండ్స్ అనేటివి ఉన్నాయి. అంటే మధ్య ఉన్నత భూభాగం అనేది ఉన్నాయి. The Vindhya Ranges is bounded the Central Highlands on the south and the Aravalli of the northwest. The further westernwards extension gradually merges with the sandy and rocky desert of the Rajasthan. ఆరావళి పర్వతాలు అనేటివి వాయువ్య ప్రాంతంలో సరిహద్దుగా ఉన్నాయి. అదేవిధంగా దక్షిణాన వింధ్య పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి. The flow of the rivers draining the region, namely Chambal, the Sindh and the Betwa are the Ken, and the Ken is the southwest to northeast, thus indicating the slope. ఈ ప్రాంతంలో ప్రవహించే నదులైనటువంటి చంబల్, సింధు, బెట్వా, కెన్ ప్రవాహం నైరుతి నుండి ఈశాన్య వైపుగా ప్రవహించి అటుగా ఉన్న నేలవాళ్ళను సూచిస్తుంది. చంబల్, బెట్వా, కెన్ లాంటివి మరి గంగా నదికి ఉపనదులుగా కూడా దక్షిణం నుంచి కలిసేటువంటి నదులుగా కూడా ఉన్నాయి. The Central Highlands are wider in the west but narrow in the east. మధ్య ఉన్నత భూములు పశ్చిమాన వెడల్పుగా ఉన్నప్పటికీ తూర్పున సన్నగా ఉన్నాయి. The easternward extension of this plateau are locally known as the Bundelkhand and Babelkhand. ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేల్ఖండ్, బాబేల్ఖండ్ అని కూడా పిలుస్తారు. బుందేల్ఖండ్ అండ్ బాబేల్ఖండ్. చోటా నాగ్పూర్ ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూ. ఈ సెంట్రల్ హైలాండ్స్ లేదా ఉన్నత భూములు ఎక్కువ భాగం మాల్వా ప్లాట్యూగా ఉన్నాయి. మాల్వా పీఠభూమి, బుందేల్ఖండ్, బాబేల్ఖండ్, చోటా నాగ్పూర్ పీఠభూమిగా మధ్య ఉన్నత భూభాగాలు ఉన్నాయి. ద ఐలాండ్ గ్రూప్ ఆఫ్ ఇండియా. థర్డ్ క్వశ్చన్. ఆరవ ప్రశ్నలో మూడవ చిన్న ప్రశ్న, భారతదేశ దీవుల సమూహం. ఇండియా హ్యాస్ 2 group of islands. ద లక్షద్వీప్ ఐలాండ్స్ లైస్ ఇన్ ద అరేబియన్ సీ. భారతదేశం 2 దీవుల సమూహాలను కలిగి ఉంది. ఒకటి అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపులు. ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లైస్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు. Lakshadweep Islands is composed of small coral islands covering small area of 32 square kilometers. లక్షద్వీపులు
పగడపు దీవులు. ఇది కేవలం 32 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇది అరేబియా సముద్రంలో ఉన్నాయి. Andaman Nicobar Islands in Bay of Bengal. The entire group of islands is divided into two broad categories: the Andaman in the north and the Nicobar in the south. అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో 2 భాగాలుగా ఉన్నాయి. ఉత్తరాన అండమాన్, దక్షిణాన నికోబార్ దీవులు. ఈ విధంగా 2 భాగాలుగా కూడా బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. మ్యాప్ స్కిల్స్, పట నైపుణ్యాలు. An outline map of India show the following. భారతదేశం యొక్క అవుట్లైన్ మ్యాప్లో పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి వీటిని గుర్తించండి. మ్యాప్ పాయింటింగ్ స్కిల్స్ కింద చూడొచ్చు. మౌంటైన్స్ అండ్ హిల్ రేంజెస్, పర్వతాలు మరియు కొండ శ్రేణుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీటిలో ఉన్నటువంటి వాటిని ఈ పటంలో చూపడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు అవుట్లైన్ మ్యాప్లో వీటిని గుర్తించండి. ద కారకోరం రేంజెస్, కారకోరం. ద జస్కర్ రేంజెస్, జస్కర్. పాట్కాయ్ బమ్, పాట్కాయ్ బమ్. ద జైంతియా హిల్స్, ద జైంతియా హిల్స్ ఇన్ మేఘాలయ. The Vindhya Ranges, the Vindhya Ranges. The Aravalli Hills, the Aravalli Hills. The Cardamom Hills, Cardamom Hills in Kerala. కారకోరం పర్వతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కేటు పర్వతం ఉన్న చోట ఉన్నాయి. జస్కర్ పర్వతాలు లడఖ్లో ఉన్నాయి. విధంగా పాట్కాయ్ బమ్ అనేటివి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ బార్డర్లో ఉన్నాయి. జైంతియా అనేటువంటి పర్వతాలు మేఘాలయలో ఉన్నాయి. వింధ్య పర్వతాలు గుజరాత్, మధ్యప్రదేశ్ ఆ రేంజ్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఆరావళి పర్వతాలు రాజస్థాన్లో ఉన్నాయి. కార్డమమ్ హిల్స్ అంటే యాలకల కొండలు కేరళలో ఉన్నాయి. పీక్స్, శిఖరాలు. ఫస్ట్ వన్ K2, సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 2వ అతిపెద్ద శిఖరం. K2 పీక్ ఆల్సో నోన్ యాజ్ గాడ్విన్ ఆస్టిన్. K2 శిఖరాన్ని గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అని కూడా అంటారు. ప్రస్తుతం ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది, POKలో ఉన్నది. కాంచనగంగా, హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా, భారతదేశంలో కల్లా ఎత్తైనటువంటి శిఖరం సిక్కింలో ఉంది. నంగ ప్రభాత్, నంగ ప్రభాత్ ఇన్ POKలో నంగ ప్రభాత్ అనేది ఉన్నది. అనైముడి, హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. అనైముడి లొకేషన్ ఇన్ కేరళ, అంటే కేరళలో ఉన్నటువంటి అనైముడి అనేది, అంటే కార్డమమ్ హిల్స్, అన్నామలై హిల్స్లో ఉంది. ఇది పశ్చిమ కనుమల లేఖల ఎత్తైన శిఖరం, దక్షిణ భారతదేశం లేఖల ఎత్తైన శిఖరంగా చెప్పవచ్చు. ప్లాట్యూస్, చోటా నాగపూర్ అండ్ మాల్వా ప్లాట్యూస్. చోటా నాగపూర్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూ అంటే మాల్వా పీఠభూమి అనేది ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉంది. చోటా నాగపూర్ ప్లాట్యూ అనేది జార్ఖండ్ ప్రాంతంలో ఉంది. The Indian deserts, Western Ghats and Lakshadweep Islands. Look at the maps. Indian desert.
వెస్టర్న్ ఘాట్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ ఇన్ అరేబియన్ సీ, అరేబియా సముద్రంలో ఉన్న భారతదేశంలో ఉన్న థార్ డెసర్ట్ అంటే థార్ ఎడారి, పశ్చిమ కనుమలు, లక్షద్వీపులు అంటే అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపుల గురించి పాఠ్యాంశంలో అడగడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.